జిల్లా ఉదయగిరి సర్కిల్ దుత్తులూరు మండలం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ నెల 24వ తారీఖు ఉదయం 12 గంటల ప్రాంతంలో బండకిందపల్లి విలేజ్కి సంబంధించిన ఒక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గారు వచ్చి మా బీటు పరిధిలో ఒక గుర్తు తెలియని మగ శవము ఒక గోతంలో గడ్డితో కప్పి అక్కడ పడేస్తుందని చెప్పేసి వచ్చి దుత్తులూరు పోలీస్ స్టేషన్లో దుత్తులూరు ఎస్ఐ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాని మీద ఆ రోజు దుత్తులూరు ఎస్ఐ గారు, మేము కావలి డిఎస్పీ గారు దాన్ని విజిట్ చేశాము. దానికి సంబంధించి క్రైమ్ నెంబర్ 36/25 అండర్ సెక్షన్ సస్పిషియస్ డెత్ కింద కేసు నమోదు పరచుకోవడం జరిగింది. ఆ తర్వాత దాని మూలాల్లోకి దర్యాప్తులోకి వెళ్తే నిన్న ఆ కేసుకు సంబంధించి ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో దేవరకొండ గోవిందులు అనే అతను ఈ నెల 20వ తారీఖు అనగా శనివారం రోజు ఉదయం వాళ్ళ భార్యతో పాటు కలిసి మింజమూరు మండలం ఊటుకూరు జువుగుండపాలెం దగ్గర ఉన్న నిమ్మతోట దగ్గర పనికి వెళ్తారు. వాళ్ళ భార్యాభర్తలతో పాటు ఆ ఊరికి సంబంధించిన ఇంకొక వెంకమ్మ అనే ఆమెతో పాటు కలిపి పని దగ్గరికి వెళ్తారు. పని దగ్గరికి వెళ్ళి సద్దన్నం తినేదాకా పని చేశాము. తర్వాత నేను బయటికి వెళ్ళి వస్తానని భర్త ఆ నిమ్మతోట దగ్గర నుంచి బయటికి వెళ్ళినట్టు, ఆ తర్వాత ఎంతసేపటికి కూడా తిరిగి రానట్టు వాళ్ళ భార్య తెలుపుతుంది. ఆ తర్వాత ఈ కేసులో ఎవరైతే ఆ నిమ్మతోట యజమాని ఖలీల్ జలీల్ అని ఉన్నాడో ఆయన గతంలో ఎవరైతే మృతుడున్నాడో గోవిందులకి ప్లస్ జలీలకి ఇద్దరికి దీని గురించిన కొంత ఆర్థిక లావాదేవీల విషయాల్లో గొడవలు ఉన్నాయి. ఈ గొడవల విషయంలో 20వ తారీఖు ఉదయం కూడా పొలంలో ఇద్దరు గొడవ పడ్డట్టుగా తెలిసింది. ఆ గొడవ పడ్డ క్రమంలో ఎట్లాగైనా ఇతని పీడ వదిలించుకోవాలన్న ఉద్దేశంతో అతని దగ్గర పనిచేసే తోట కాపలాదారు ఒక అతను ఉంటాడు. అతని నిమ్మ తోటలు 3 ఉన్నాయి అక్కడే ఈ ముద్దాయి జలీల్కి. ఆ 3 తోటల దగ్గర పనిచేసే రమణయ్యకి ఫోన్ చేసి ఇట నందికొండ వైపు ఈ చనిపోయిన మృతుడు గోవిందులు వచ్చున్నాడు, అతన్ని తీసుకొని శ్రీనివాసరెడ్డి నిమ్మతోట దగ్గర తీసుకొని వెంకటాద్రిపాలెం దగ్గర ఉన్న శ్రీనివాసరెడ్డి నిమ్మతోట దగ్గర తీసుకురండి అని చెప్పేసి అతనికి చెప్పి ఇతను ఈ నిమ్మతోట దగ్గర నుంచి జువుగొండపాలెం ఉన్న నిమ్మతోట దగ్గర నుంచి వింజమూరు వెంకటాద్రిపాలెం దగ్గర ఉన్న నిమ్మతోట దగ్గరికి వెళ్తాడు. ఇతను వెళ్ళిన తర్వాత అతని దగ్గర పనిచేసే జీతగాడు రమణయ్య, ఈ డిసీజుడు మృతుడు గోవిందులు ఇద్దరు కలిసి అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ డబ్బుల గురించి మళ్ళీ గట్టిగా అడిగేటప్పటికి ఆక్రోశం పట్టలేక అతను ముందుగానే ఎటైనా ఇతను పీడ వదిలించుకోవాలని చెప్పి ముందుగానే ఒక గడ్డపార అక్కడ తెచ్చిపెట్టుకోనండి. దాంతో మోదీ అక్కడే చచ్చిపోయాడని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత నిమ్మతోటలోనే కాసేపు ఉంచేసి తర్వాత సాక్ష్యాధారాలు లేకుండా ఎట్ట చేయాలని చెప్పేసి అక్కడ పడ్డ రక్త మార్కులు వాటన్నిటిని చెరిపేసి ఆ నిమ్మతోటలోనే వాళ్ళు నిమ్మకాయల ట్రాన్స్పోర్టేషన్కి వాడే గోతాలు కానీ, దానికి వాడే గడ్డి కానీ, దానికి వాడిన ఆ గోతం కొట్టడానికి వాడిన దారాలు కానీ వాటితో సహాయంతో ఒక గోతంలోకి అతన్ని కూర్చున్నట్టుగా కుక్కిపెట్టి దాన్ని మళ్ళా గడ్డితోటి ఎండుగడ్డితోటి అక్కడే ఉన్న గడ్డితోటి కడతారు. ఎండుగడ్డి మళ్ళీ ఇది జారిపోకుండా మూటలాగా పైకి కనపడేటట్టు పాత వాటర్ డ్రిప్పింగ్ వాడే ప్లాస్టిక్ పైపు లాంటి దానితోటి గోతం పైన ఎండుగడ్డి దానిపైన ఈ వైర్ చుడతారు. చుట్టేసి అదే రోజు మధ్యాహ్నం 1 గంట ఆ ప్రాంతంలో వెంకటాద్రిపాలెం దగ్గర ఉన్న శ్రీనివాసరెడ్డి నిమ్మతోట దగ్గర నుంచి ఆ శవాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ మన దుత్తులూరు మండలం బండకిందపల్లి దగ్గర ఉన్న ఫారెస్ట్ ఏరియా, ఆ ఫారెస్ట్ని గుండెమడకల ఎరుకులు రిజర్వ్ ఫారెస్ట్ అంటారు. ఆ ఫారెస్ట్లో మెయిన్ హైవే దగ్గర నుంచి 1 కిలోమీటర్ దూరంలో అక్కడి నుంచి అతని బైక్ మీదే తీసుకొస్తారు. కొంచెం దూరంగా బైక్ అక్కడ పెట్టేసి బాడీ తీసుకెళ్లి బుషెస్లో వేసేసి ఇంతతోటి ఈ బాడీ కుళ్ళిపోతే ఇక కేసుకు సంబంధించి ఆనవాళ్ళు లేకుండా పోతాయన్న ఉద్దేశంతో ఆడ వదిలేసి వెళ్ళిపోతారు. ఇంకా ఆ రోజు నుంచి ఎప్పటిలాగానే ఇతను తనకేమీ తెలియనట్టు అనుమానం రాకుండా ఉండేటట్టుగా రోజు తోటకు వెళ్తూ నిమ్మకాయలు పని చేసుకుంటూ గోవిందులు ఇంటికి వచ్చాడా, పనికి రాలేదని చెప్పి తెలియనట్టుగా అడుగుతూ ఉన్నాడు. తర్వాత మనకి ఈ విషయం దర్యాప్తులోకి వెళ్ళిన తర్వాత ఈ పూర్తి వివరాలు వస్తే నిన్న వాళ్ళ అన్న ఖలీలు ప్లస్ సంబంధిత ఆ గ్రామానికి సంబంధించిన అధికారులతో పాటు వచ్చి మా దగ్గర సరెండర్ అయ్యి జరిగిన విషయాన్ని మొత్తం చెప్పడం జరిగింది. ఇంతేకాకుండా దీనికి సాంకేతికత జోడించి
దర్యాప్తు చేసి దీంతో పాటు ఈ కేసులో అతనికి ఈ హత్య చేయడంలో సహాయకారిగా ఉన్న రమణీయను కూడా తొందరలో అరెస్ట్ చేస్తాం. ఇవే కాకుండా ఈ ప్రెస్ మీట్ సందర్భంగా 1-2 విషయాలు మీ ముందు మీడియా ద్వారా ప్రజలకు తెలియపరుద్దాం అనుకుంటా ఉన్నాం. మా జిల్లా ఎస్పీ గౌరవనీయులు డాక్టర్ అజితా విజయన్ ఐపీఎస్ గారు నిర్విరామంగా మన ప్రాంతంలో మనకి 4 నేషనల్ హైవేస్ ఉన్నాయి. రోడ్డు భద్రతకు సంబంధించి నిర్విరామంగా మా చేత ప్రజలకు దగ్గరగా చేరువయ్యే క్రమంలో ప్రతిరోజు అవేర్నెస్ క్యాంప్స్ కానీ హెల్మెట్ పెట్టుకోవాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, పరిమిత స్పీడ్ తోటి వెళ్ళాలి, బండి కాగితాలు కలిగి ఉండాలి, మద్యం సేవించే వాహనాలు నడపకూడదు, ఇట్లాంటి వీటన్నిటితోటి ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు ప్రతిరోజు నిర్వహిస్తూ ఉన్నాం. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సిబ్బంది రోడ్ల మీద తిరిగి అవగాహన కార్యక్రమం కల్పిస్తూ ఉన్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 8 వరకు ఆఫీసర్లు అందరం ఎస్ఐలు మేము ఆ ప్రాంతంలో ఉండి ప్రతి 4 కూడల్లో ఉండి అందరికీ తెలియపరుస్తూ ఉన్నాం. ఎవరూ కూడా హెల్మెట్ పెట్టుకున్న సందర్భాలు ఫ్యూ పర్సెంట్, అంటే ఒక 10% పీపుల్ మాత్రమే, ప్రజలు మాత్రమే హెల్మెట్ పెట్టుకుంటూ ఉన్నారు. దయచేసి ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, హెల్మెట్ పెట్టుకోండి. 4 వీలర్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోండి. క్షేమంగా మీరు ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ తిరిగి మీ గమ్యస్థానాలు చేరాలనే ఈ నెల్లూరు జిల్లా పోలీస్ మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో కోరుకుంటూ ఉంది. ఇంకొక విషయం, రీసెంట్గా మన ఉదయగిరి ప్రాంతంలో ఈ హుండీ దొంగతనాలు దేవాలయాల్లో జరుగుతూ ఉన్నాయి. దీనికి మా వైపు నుంచి ఎఫర్ట్స్ మేము చేస్తూనే ఉన్నాము. దాంట్లో అధికారుల ఇన్స్ట్రక్షన్స్, అధికారుల పర్యవేక్షణలో తొందరలో ఇవి డిటెక్ట్ చేస్తామని కూడా ధీమా వ్యక్తపరుస్తున్నాను. తొందరలో చేస్తాము. నేను నా టీంతో ప్రత్యక్షంగా దీంట్లో పాల్గొని చేస్తూ ఉన్నాం. త్వరగా రిజల్ట్స్ ఉంటాయని చెప్పేసి పత్రికాముఖంగా తెలియజేసుకుంటూ, దీనిలో సంబంధిత దేవాలయాలు కానీ, బ్యాంక్స్ కానీ, పబ్లిక్ వైటల్ ఇన్స్టాలేషన్స్ కానీ, ఏమన్నా ఊరి చివర ఐసోలేటెడ్గా ఉండే హౌసెస్, ఏదైనా గెస్ట్ హౌసెస్ కానీ ఎక్కడ ఉండే ఆ ప్రాంతాల వాళ్ళందరికీ నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. మీరు ఏదైనా ఉంటే సీసీ క్యామ్స్ పెట్టుకోండి, లేదు ఇంకా ప్రాపర్టీ ఎక్కువగా ఉన్నప్పుడు వాచ్మెన్ పెట్టుకోండి, ఏదైనా దూర ప్రయాణాలు చేసేటప్పుడు బంగారం లాంటి విలువైన ఆభరణాలు ఇంట్లో ఉంచబాకండి. LHMS లాంటి మన నెల్లూరు జిల్లా పోలీసు వారు అందించే సదుపాయాన్ని వాడుకొని మీరు బయటకు వెళ్ళే సందర్భాల్లో ఈ నెల్లూరు జిల్లా